ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, మేడి పాపన్న నాయకత్వం వర్ధిల్లాలి, మేడి పాపన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మేడి పాపన్న నాయకత్వంలో రవీంద్ర భారతిలో 30 ఏళ్ల సంధి కష్టపడ్డ ఎంఆర్పిఎస్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని ప్రతి ఒక్కరికి రవీంద్ర భారతిలో అవార్డ్స్లు అదేవిధంగా వాళ్ళకు సన్మానం చేసి ఎన్ని రోజుల సంధి కష్టపడ్డ మా ఎంఆర్పిఎస్ నాయకులను ఎవరికి గుర్తింపు లేదు కాబట్టి ఇప్పుడు మేము మా మేడి పాపన్న నాయకత్వంలో గుర్తించటం జరుగుతుంది. దీనికి రాజనరసింహ చేతుల మీదుగా అందరికీ అవార్డ్స్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మన మాదిగా ఎంపీలు ఎమ్మెల్యేలు అదే రవీంద్ర భారత్కి రాగలుగుతారు. ఆ రోజు ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులను గుర్తించి అదేవిధంగా ఒక బుక్లో ప్రతి ఒక్కరి పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ చరిత్ర రాయటం జరుగుతుంది, అలా జీవిత చరిత్ర. అందు గురించే అందరూ వచ్చి ఎక్కడ 30 సంవత్సరాల నుంచి చేసే ప్రతి ఒక్కరు వచ్చి పాపన్న నాయకత్వంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై మాదిగా, జై మేడి పాపన్న. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్లో కష్టపడుతున్న ఎంఆర్పిఎస్ నాయకులను గుర్తించి మేడి పాపన్న ఆధ్వర్యంలో వాళ్ళ జీవిత చరిత్రను రాస్తూ అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా కడియం శ్రావ్య గారు చేతుల మీద దామోదరం రాజనరసింహ చేతుల మీదుగా సన్మానంతో పాటు అవార్డులు అందజేయుటకు ఈ కడపత్రాలు రిలీజ్ చేస్తున్నాము. వచ్చే నెల 7వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. కావున మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు ఏ వర్గంలో ఉన్న వారైనా సరే అందరూ వచ్చి అట్లా జీవిత చరిత్రను తెలియపరచుకోవాలని కోరుతున్నాము.